హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా చేసుకునే చేపల పులుసు అయితే నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే చేపలని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని ఒక 3 సార్లు కడిగి పక్కన ఉంచుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు తీసుకొని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని మసాలా కోసం అందులో కొంచెం లవంగాలు, 4-5 చెక్క ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. గసగసాలు కొంచెం నానడం అంటే మిక్సీ సరిగా అవ్వవు కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేసి ముందుగా నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా సరే ఇలా వెడల్పుగా ఉన్న దాంతో మనం వండుకోవడం వల్ల ఏంటంటే చేపలు మనం కదిపేటప్పుడు ఇలా కర్రీ మనం కలిపేటప్పుడు చేపలు విడిపోకుండా ఉంటాయండి, ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకోవడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మెంతులు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మెంతులు వేయడం వల్ల ఏంటంటే చేపల పులుసు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఆనియన్స్ వేసుకొని అయితే మనం కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. నాకు ఆయిల్ కొద్దిగా తక్కువ అయింది అనిపించింది, నేను మళ్ళీ ఆయిల్ అయితే వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే బాగా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఓకేనండి, నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ మొత్తం అంతా కరివేపాకు మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసుకుందాం. అలానే హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అంతా మాడిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. టమాటాలు కూడా ఆనియన్స్లో వేసుకొని ముక్క మెత్తపడే వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులోనే ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు మనం మళ్ళీ మగ్గనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇప్పుడు టమాటాలు, ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. నేను రాళ్ళ ఉప్పు అయితే వేసానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే టమాటాలు, ఆనియన్స్ కూడా కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇది వంట రాని వాళ్ళు లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పులుసు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. అంటే మనం తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇప్పుడు మూత పెట్టుకొని మరొకసారి మనం ఉడకనిద్దాం. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఇది రసం తీసుకుని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, మొత్తం ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా మనం చింతపండు రసాన్ని అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు జ్యూస్ అయితే ఏదైతే ఉందో ఇది ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకొని కొంచెం దాన్ని ఉడకనివ్వాలండి. ఇంకా కొంచెం మనకు వాటర్ సరిపోలేదని అనిపిస్తే, ఒకవేళ మనం పులుపు ఎక్కువైపోతుందని అనిపిస్తే ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఆ పులుసుని అయితే ముందు మంచిగా మరగనివ్వాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ మంచిగా పులుసు అయితే ముందు మరగాలి. అప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదండి చేపలు అయితే అందులో వేసుకోవాలి. చూసారు కదా, చేపలు అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. పులుసు ముందుగా మరగడం వల్ల ఏంటంటే మొత్తం ఉప్పు కారం అంతా పులుసులో మంచిగా పట్టుంటుంది కదండి. ఇప్పుడు మనం చేపలు వేసుకున్న తర్వాత మనం చేపలు వేసిన తర్వాత గరిట అసలు పెట్టొద్దండి, పెడితే చేపలు విడిపోతాయి. ఇలా నేను వీడియోలో చూపించినట్టయితే క్లాత్తో పట్టుకొని అయితే మనం ఇలాగా అంటే సరిపోతుంది, ఇలా తిప్పితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పితే సరిపోతుందండి. గరిటె పెట్టడం వల్ల ఏంటంటే చేపలు ముక్కలు తొందరగా కుక్ అయిపోతాయి కదండి, అవి విడిపోతాయి. అందుకని చెప్పి మనం గరిటె పెట్టక్కర్లేదు.
చూడండి, మీకు చూపిస్తున్నాను. చూసారా, చేప అయితే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మరో 5 నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి గరం మసాలా ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఒక 25 మినిట్స్ అలాగైతే పట్టిందండి నాకు టైము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మంచిగా ఎలా ఉడుకుతుందా, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు పైన దించుకునే ముందు మనం ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సింపుల్గా అయిపోయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తినేదానికన్నా చేపల పులుసు మార్నింగ్ వండుకొని సాయంత్రం లేదా సాయంత్రం చేసుకొని తర్వాత రోజు మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. ఎప్పుడైనా సరే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్ మీకు కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్ అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.